ఏపీలో వినూత్న కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమంతో ఇంటింటికి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ఎన్నికల హామీల్ని గుర్తు చేస్తామంటున్నారు జగన్. కూటమి హామీ ప్రకారం ఏ కుటుంబానికి ఎంత రావాలి, ఎంత మోసం జరిగిందో వివరిస్తామంటున్నారు. రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయన్నారు జగన్. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు కుదేలైపోయాయన్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత 4 వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో, జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మా ప్రతినిధి హసీనా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. హసీనా, చాలా వినూత్నంగా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం ప్రజల దగ్గరికి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి వెళ్తూ మళ్ళీ ఆ ప్రోగ్రామ్ కి అటు అధికార పక్షానికి సంబంధించి ముఖ్యమంత్రి పేరుతోనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం, ఇది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనుకుంటోంది వైసీపీ? దీని ప్రోగ్రామ్ ని ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు దాదాపు మొత్తం అంతా కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలంతా కూడా హాజరయ్యారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీ ఇన్ఛార్జీలు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఒక 5 వారాల పాటు కొనసాగించాల్సిన ఒక ప్రోగ్రాం ఏదైతే రీకాల్ బాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ని ఒక పేరు పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే మాత్రం నిర్ణయించారు. మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, బార్ కోడ్స్లో ఏవేవైతే ఆయన హామీలు ఇచ్చారో, ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏమే పథకాలు వస్తాయి అనేవన్నీ కూడా అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక ఏడాది అయిపోయింది, ఏడాది అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పథకాలు కూడా అమలు కాలేదు. కాబట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగా కూటమి ప్రభుత్వం ఎలాగా మోసం చేసింది ప్రజల్ని అనే అంశం మీద ప్రధానంగా ఆ అజెండాతోనే ఇది ప్రోగ్రామ్ని వీళ్ళు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ప్రధానంగా ఫస్ట్ రీజనల్ కోఆర్డినేటర్ స్థాయిలో ఎలా ప్లాన్ అనేది జరుగుతుంది, ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి రీజనల్ కోఆర్డినేటర్లు డిసైడ్ చేస్తారు. దీంట్లో డైరెక్ట్గా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తారా అనేది ఆ ప్రోగ్రాంలో డిజైన్ చేయలేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కమిటీలు అనేవి ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీల్లో ఉన్న సభ్యులు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఇంటికి. ఫస్ట్ జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, ఇలా ఈ స్థాయిల వారుగా 5 వారాల పాటు ఇలా కొనసాగిస్తారు. ఫస్ట్ మేనిఫెస్టో, ఆ తర్వాత బాండ్లు ఏవైతే అప్పుడు ఇచ్చారో ఆ బాండ్లకు సంబంధించి, అలాగే ఆ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం, రచ్చబండ కార్యక్రమాలను పెట్టడం, ప్రజలు అంటే ప్రధానంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలేంది, ఇప్పటి వరకు వాళ్ళు నెరవేర్చిన హామీలేంది అనేది ప్రజల్లో పూర్తిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, అది కూడా బాబు పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపకల్పన చేశారు. సో ఇదంతా 5 వారాల పాటు కొనసాగుతుంది. కాబట్టి నేతలకి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో. అయితే దీనికే రానున్న నెలలో ఈ కార్యక్రమం అనేది చేపట్టబోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దీన్ని సక్సెస్ చేయాలని చెప్పారు. రైట్ హసీనా, థ్యాంక్ యూ. సెకండ్ న్యూస్ చూస్తే భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటామని పెట్టుబడిదారులకు ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. గడిచిన 5 ఏళ్ల పాలన గురించి ఆలోచించొద్దన్నారు. తాను క్రియేట్ చేసిన ఏపీ బ్రాండ్ను గత ప్రభుత్వం ధ్వంసం చేసిందన్నారు. మళ్లీ ఆ భూతం వస్తే పరిస్థితి ఏంటనే ఆందోళనలో కొందరున్నారని, ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ఫికీ సదస్సులో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. As he rightly mentioned, past 5 years don't keep it in mind. Andhra Pradesh had a very bad experience.
Because of that, what I built brand, it has been damaged. People are asking now, even future, again, if that type of experiment will happen, what is going to happen? I am assuring you, we are very careful. Whenever I am careful, no problem at all. Now I am taking all precautions for continuation of this government. Reason is very simple. Narendra Modi ji is giving stable government. Because of that, consistent government is creating more balanced growth rate and sustainable growth rate. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రభుత్వం కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం, భూతాన్ని మళ్లీ రాకుండా చూసుకుంటాం అని పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడానికి గల రీజన్స్ ఏంటి? ఏం జరిగింది అక్కడ? ఈరోజు విజయవాడలో ఒక చాలా కీలకమైన సమావేశం జరిగింది. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. దీంట్లో సాధారణంగా ఇండస్ట్రియలిస్టులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిని వాళ్ళని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ముందుకు రావాలంటూ గత పాలనని చాలా స్ట్రాటజికల్గానే ఆయన రాజకీయపరమైన కోణాన్ని కూడా ఇందులో వినియోగించారని మనం అనుకోవచ్చు. ఎందుకంటే గత పాలనని గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుతాన్ని గురించి చెప్తూ భవిష్యత్తు గురించి అనేక ఆశల్ని అనేక హోప్ని ఇచ్చే ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చేశారు ఈ సమావేశం ద్వారా. అదే సమయంలో గత పాలన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎక్కడ వైఎస్ఆర్సీపీ పేరు కానీ జగన్ పేరు కానీ ప్రస్తావించలేదు, కానీ గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని మళ్ళీ తిరిగి అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూస్తాను అని చెప్పడం ద్వారా వాళ్ళ ఒక ఉత్సాహాన్ని వాళ్ళ నమ్మకాన్ని నింపే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం చెప్తోంది గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పెట్టుబడిదారులకి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో పెట్టుబడులు రాలేదు, అలాగే ఉన్న సంస్థలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే విధంగా అట్లా గత పాలకులు వ్యవహరించారు. అదే సమయంలో పెట్టుబడులు లేకపోవడంతో ఉపాధి కోల్పోయాం, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రం పూర్తిగా దిగజారిపోయిందంటూ మొదటి నుంచి ఎన్నికల ప్రచారంలో అదే చెప్తూ వచ్చారు. ఎన్నికల తర్వాత మొదటి ఏడాది కాలంగా ప్రతి నిత్యం అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ముఖ్యమంత్రి అదే ప్రసంగాన్ని అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. సో ఈరోజు కూడా అట్లాంటి అవకాశాన్ని తీసుకున్నారు. ఈరోజు చాలా కీలకమైన పెట్టుబడిదారులు ఉన్న సమావేశంలో చెప్తూ గతంలో జరిగిన తప్పులు ప్రస్తావిస్తూ ఇంకోసారి భవిష్యత్తులో రాకుండా జాగ్రత్తలు తీసుకున్నామంటూ చాలా కీలకమైన వ్యాఖ్య అది. ఎందుకంటే గతంలో చేసిన పొరపాటును నేను చేయబోనికపోయినా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ప్రభుత్వం వచ్చేదానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలో అలాంటి వాటితోనే వెళ్తున్నాను. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా మా రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రండి అని చెప్పే ప్రయత్నం ఆయన చాలా గట్టిగా చేసే ప్రయత్నాన్ని చేసిన సందర్భంగా దీన్ని చూడాల్సిన నేపథ్యం కనిపించింది. అదే సమయంలో మరింత లోతుగా దాన్ని విస్తరించే ప్రయత్నం కూడా చేశారు. కేంద్రంలో కూడా వరుసగా 3rd టర్మ్ గవర్నమెంట్ ఉండడంతో అన్ని అభివృద్ధి పనులన్నీ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు ముందుకు వేగంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది. అదే సమయంలో గుజరాత్లో కూడా వరుసగా 6 సార్లు కాన్సిక్వెంట్ గవర్నమెంట్ ఉండడం వల్ల అందరికీ గుజరాత్ ఒక మోడల్ స్టేట్ అయింది. సో అట్లాంటిది వరుసగా ఒకే ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే అభివృద్ధి కన్సిస్టెన్సీ ఉంటుంది, సస్టైనబిలిటీ ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా మేము తీసుకుంటున్నాం. పెట్టుబడిదారులు కూడా అట్లాంటి నమ్మకంతోనే ముందుకు రండి, ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాన్ని దృష్టిలోనే ఉంచుకొని ముందుకు వెళ్లే విధంగా వ్యవహరించినట్టు ముఖ్యమంత్రి చాలా వ్యూహాత్మక ప్రసంగాన్ని తనకి మంచి అవకాశం దొరికినప్పుడల్లా, మంచి వేదిక దొరికినప్పుడల్లా చెప్తూ వస్తున్నారు. అదే మరొకసారి ఆ ప్రయోగాన్ని మరొకసారి ఆయన ఈరోజు చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి, ఏడాది పాలన పైన హామీలేమి నెరవేర్చలేదని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాన్ని ఒకటి రూపొందిస్తున్న ఖచ్చితమైన అదే సమయంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వానిపైన తీవ్రమైన విమర్శలు పరోక్షంగా చేస్తూ మళ్ళీ ఆ భూతాన్ని ఆయన పర్టికులర్గా భూతం అనే పదాన్ని వాడుతున్నారు. ఎందుకంటే ప్రజలకు అర్థం అవ్వాలన్న రీతిలో కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి సరళమైన భాషను తీసుకెళ్లడం ద్వారా ఒక పొలిటికల్ మైలేజ్ పొందే ఉద్దేశంతో కావచ్చు మళ్ళీ అదే పదాన్ని వాడుతూ ఖచ్చితంగా ఆ భూతాన్ని సీసాలో బంధించే ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని రాకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం. సో పెట్టుబడిదారులు నిస్సంకోచంగా రండి, మీరు కేవలం పెట్టుబడులతోనే కాదు రాష్ట్రంలో ఉన్న పాలసీ మేకింగ్లో కూడా మీరు భాగస్వామ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో తాను ఐటీకి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత అందుబాటులో వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందుకోవడం వల్లే రాష్ట్రం హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు వెళ్ళింది. సో ప్రస్తుతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం, మిషన్ లెర్నింగ్ కాలం, క్వాంటమ్ కంప్యూటింగ్ కాలం. కేంద్రం క్వాంటమ్ మిషన్ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి
ఆ దిశగా మీరు వేగంగా రాష్ట్రంలో ఉన్న ప్రయోజనాలను అందుకునేందుకు వీలైనంత త్వరగా వేగంగా ముందుకు రావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో వాళ్ళకి అవసరమైన అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కాకుండా వెనకబడిన ప్రాంతాల్లో కానీ మీరు పెట్టుబడులు తోస్తే మరింత ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్తూనే గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే SIPB సమావేశాలు 25 సమావేశాలు నిర్వహించడం కావచ్చు, అందులో ఎంతమందికి ఉదాహరణకి TCS లాంటి వాటిని కూడా ఆయన ప్రస్తావించారు. కేవలం 99 పైసలకే ఎకరా ల్యాండ్ ఇవ్వడం ద్వారా ప్రెస్టేజ్ సంస్థలను తీసుకొస్తున్నాం, దాని ద్వారా రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, అట్లాంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ ఆయన ఫిక్కీలో పాల్గొన్న పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి పిలుపునిచ్చిన నేపథ్యం అయితే ఈ రోజు స్పష్టంగా మరొకసారి కనిపించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఈశ్వర్. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. హైదరాబాద్ జలసౌధలో ఇరిగేషన్ శాఖ కీలక సమావేశం జరుగుతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ ENC సహా ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులకి అధికారులంతా ఈ మీటింగ్ కి హాజరయ్యారు. అయితే ప్రధానంగా ఈ మీటింగ్ లో 13 కీలక అంశాలపై చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ కి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ గురించి, అలాగే SLBC టన్నెల్ పనుల కోసం తదుపరి చర్యలు, బనకచెర్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తీసుకోవాల్సిన న్యాయపరమైన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అలాగే సింగూర్ కాలువ పురోగతి, డిండి ప్రాజెక్టు భూసేకరణ, పలు ప్రాజెక్టుల కాలువల పూడికతీత పనుల పురోగతిపై కూడా సమీక్షిస్తున్నట్టుగా సమాచారం. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ 3 విధి విధానాలను రూపకల్పన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నీటిపారుదల శాఖలో పదోన్నతులతో పాటుగా బదిలీలపైన కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ప్రధానంగా 13 కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటా 13 కీలక అంశాలు అండ్ ఈ హై లెవెల్ మీటింగ్ లో ఇన్సైడ్ టాక్ ఏ విధంగా ఉంది? రైట్, కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. మీరు చెప్పిన 13 కీలక అంశాలపైన కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక సమగ్రమైన నివేదికను కూడా రెడీ చేశారు. దాంట్లో ప్రధానంగా చర్చించేది NDSAకి సంబంధించిన రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్, కాళేశ్వరం కమిషన్కు ఇచ్చిన రిపోర్టు, ఈ అంశాలపైన ప్రధానంగా చర్చించారు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే మినిట్స్ అడిగింది కాబట్టి క్యాబినెట్ దానికి సంబంధించిన మినిట్స్ని ఇవ్వాల్సి ఉంది కాబట్టి సో గవర్నమెంట్ నుంచి ఆ మినిట్స్ ఎలా ఇవ్వాలి, ఎన్ని మినిట్స్ ఇవ్వాలి, ఎన్ని క్యాబినెట్స్కి సంబంధించిన మినిట్స్ ఇవ్వాలి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది. ఈ 13 అంశాల్లో భాగంగానే కొన్ని పెండింగ్ అంశాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా SLBCకి సంబంధించిన అంశం రెస్క్యూ ఆపరేషన్, దాంతోపాటు దానికి ముందుకు వెళ్లాల్సిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. దాంతోపాటుగా దేవాదుల ప్యాకేజ్ 3కి సంబంధించిన అంశం పైన కూడా చర్చ జరిగింది. పూడికతీతలు అటు శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ మిగతా ఏవైతే పెద్ద రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిలలో పూడికతీతలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. ఎక్కడ కూడా లాగ్ జరగొద్దు, ఎక్కడ కూడా డిలే జరగొద్దు. అధికారులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి ఫీల్డ్కు అటెండ్ అవ్వాలి, ఫీల్డ్కు వెళ్ళాలి, చూడాలి అనేది అయితే చెప్పారు. కింద AE స్థాయి నుంచి CE స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు ఇరిగేషన్కి సంబంధించిన అంశాలను మంత్రిగా నా దృష్టికి కానీ, లేకపోతే అడ్వైజర్గా ఉన్న ఆదిత్యనాథ్ దృష్టికి కానీ, లేకపోతే ENC దృష్టికి కానీ తీసుకెళ్లాలి అని చెప్పారు. ముఖ్యమంత్రి కూడా ఈ అంశాలపైన ఇప్పటికే బ్రీఫ్ చేసి ఉన్నారు కాబట్టి సో ఈ అంశం పైన కూడా చాలా సీరియస్గా ఉండాలి అని చెప్పారు. దాంతోపాటుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ బనకచెర్ల ఇప్పుడు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో చాలా బర్నింగ్ టాపిక్గా ఉంది. సో బనకచెర్లకు సంబంధించి బనకచెర్ల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, రాజీ పడే ప్రసక్తే లేదు కాబట్టి న్యాయపరంగా వెళ్తే ఎలాంటి ప్రజెంటేషన్ ఇవ్వాలి, కొద్ది రోజుల్లో CLP ఉండబోతుంది, CLPలో ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రజెంటేషన్కి సంబంధించి ఏ అంశాలను మనం చూపించాలి. మొన్న ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్స్లో కూడా ఇదే అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా GRMB అధికారులు అట్లాగే కొంతమంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో కూడా ప్రజెంటేషన్ ఇప్పించారు. ఇప్పుడు ఇవ్వబోయే ప్రజెంటేషన్లో కూడా ఏ అంశాలను జోడించాలి, ఎలా దీన్ని కన్విన్స్ చేయగలగాలి. CLPకి సంబంధించి అందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉంటారు కాబట్టి సో పార్టీ దీనిపైన ప్రధానంగా పట్టు సాధించాలి. ఈ సబ్జెక్ట్ పైన ఇంకా కొంత సబ్జెక్ట్ని పెంచుకోవాలి, ప్రతిపక్షాలను హ్యాండిల్ చేసేలాగా ఉండాలి, దాంతోపాటుగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా హ్యాండిల్ చేసేలాగా ఉండాలి అనే దాంతో ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి అనే దానిపైన చర్చించారు. ఆ ప్రజెంటేషన్ ఎవరితో ఇప్పించాలి అనే దానిపైన కూడా ఒక చర్చ జరిగింది. దాంట్లో భాగంగానే డిప్యూటీ డైరెక్టర్ GRMBగా ఉన్న సుబ్రహ్మణ్య ప్రసాద్తో ఈ ప్రజెంటేషన్ ఇప్పించాలనే ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కూడా ఒక క్లియర్ రిపోర్ట్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. సో ఈ 13 అంశాలకు సంబంధించి ప్రతి నెల కూడా ఒక డిస్కషన్ పెట్టుకుందామనే ఒక కంక్లూజన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ 13 అంశాలపై ప్రతి నెల ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను తయారు చేసుకొని ఏ పని ఎంతవరకు వచ్చింది, ఏ అంశం ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చింది అనే అంశాలని ప్రధానంగా చర్చిద్దాం. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్, అట్లాగే 3 నెలలకు ఒకసారి క్యాబినెట్కి సంబంధించిన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై
రివ్యూ ఉండబోతున్న నేపథ్యంలో ఉంటుంది అని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇరిగేషన్కి సంబంధించి కూడా దాదాపు 60,000 కోట్ల బడ్జెట్ ఇరిగేషన్కు కేటాయించింది ప్రభుత్వం కాబట్టి ఇరిగేషన్ చాలా మేజర్ సబ్జెక్ట్గా మేజర్ అంశంగా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కూడా ప్రోగ్రెస్ని సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి అనేది అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసే కొద్దీ కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ విచారణలో బయటపడటం సంచలనంగా మారింది. ప్రణీత్ రావు అండ్ టీం 15 రోజుల్లో 4013 ఫోన్ నెంబర్స్ ని ట్యాప్ చేసినట్టుగా సిట్ తేల్చింది. వీరిలో 618 మంది ప్రముఖులున్నట్టు ఆధారాలతో గుర్తించింది. బాధితుల్లో అన్ని పార్టీల రాజకీయ నేతలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పారిశ్రామికవేత్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం కాకరేపుతోంది. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు వెల్లడైంది. అంతేకాదు ఐఏఎస్లు రోనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో తెలిసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 228 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మరొక 618 మంది వాంగ్మూలాలు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగానే కొండా విశ్వేశ్వరరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తాటికొండ రాజయ్యకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఒక్క 15 రోజుల్లో 4000 మంది ఫోన్లు ట్యాప్ చేశారంటే అదే పనిగా పెట్టుకుని వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసినట్లుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. మరి సిట్ ఇప్పుడు ఏం చేయబోతోంది? అంటే వాళ్ళు ఇన్ని నంబర్స్ ట్యాప్ చేశారంటే వాళ్ళకి అప్పట్లో ఉన్నటువంటి మెయిన్ ఎజెండా ఒకటే, ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే వాళ్ళ ప్రధాన అజెండాగా ఉండింది. సో ఆ అజెండాను ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఎన్నికల సందర్భంలో జరుగుతున్నటువంటి మనీ ఫ్లోని ఆపాలి. ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు ఎస్ఓటీ కావచ్చు, టాస్క్ ఫోర్స్ టీమ్స్కి కావచ్చు అందించాలి. ఇదే ప్రధాన ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ ఎన్నికల ముందు జరిగినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఎన్నికలు నవంబర్ 30, 2023 జరిగితే ఎన్నికలకి ముందు ఎగ్జాక్ట్లీ 15 డేస్ అంటే నవంబర్ 15 నుండి నవంబర్ 30 వరకు దాదాపు 4000కు పైబడి చిలుకు ఫోన్ నెంబర్స్ని వీళ్ళు ట్యాప్ చేశారు. సో ఆ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ డేటా అంతా కూడా ఇప్పుడు సిట్ దగ్గర ఉంది. సో సిట్ ఈ 4000 ఫోన్ నెంబర్స్ని కూడా కేటగరైజ్ చేస్తూ అందులో దాదాపు 600 ఫోన్ నెంబర్స్కి పైగా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్, జర్నలిస్టులు అండ్ హైకోర్టు జడ్జిల ఫోన్ నెంబర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు ప్రభాకర్ రావు ఆల్రెడీ అమెరికా నుండి హైదరాబాద్కి వచ్చి సిట్ ఎదుట అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆయన వచ్చి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ని ఫర్దర్గా బేస్ చేసుకొని ఇందులో సిట్ అధికారులు దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఏ క్రమంలో ఏ ఫోన్ నెంబర్ను ఏ విధంగా ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అండ్ కీలక అంశం అసలు ఈ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి మెయిన్ టార్గెట్ అంతా కూడా రాష్ట్రంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి మూమెంట్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉండాలి. మావోయిస్ట్ యాక్టివిటీ లేకుండా చూడడమే ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావుకు ఉన్నటువంటి టాస్క్. కానీ దాన్ని వదిలేసి రాజకీయ నాయకుల మీద నిఘా పెట్టమని ఆయనకు చెప్పింది ఎవరి ఆదేశాల మేరకు ఈ ట్యాపింగ్కి పాల్పడ్డారు అనేటువంటిది కూడా ఇప్పుడు సిట్ అధికారులు ఆయన నుండి స్టేట్మెంట్ రూపంలో తీసుకుంటారు. అండ్ రెండో కీలక అంశం, ఏదైనా సరే టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం మావోయిస్టులకు సంబంధించినటువంటి నంబర్స్ కావచ్చు, అటు పబ్లిక్ సేఫ్టీకి థ్రెట్ ఉన్నటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి లీగల్గా కొన్ని పర్మిషన్స్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కొంతమంది అధికారులకు ఉంటాయి. సో ఆ అధికారాలను దుర్వినియోగానికి పాల్పడుతూ మావోయిస్టుల నంబర్లు ట్యాప్ చేస్తున్నామని చెబుతూ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ని ఇవే మావోయిస్టుల నంబర్స్గా చెబుతూ తన పై అధికారులకు ప్రభాకర్ రావు ఇచ్చాడు. సో వాటిని బేస్గా చేసుకొనే ఈ ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుంది. సో అల్టిమేట్ ట్యాపింగ్ చేసేటువంటి ప్రొసీజర్ అంతా కూడా టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్కి వెళ్తుంది. సో ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ స్టేట్మెంట్స్ సైతం ఆల్రెడీ సిట్ రికార్డ్ చేసింది. సో ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాను కూడా వీళ్ళు చెప్తున్నటువంటి డేటాతో టాలీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ట్యాప్ చేసేటువంటి నంబర్స్ లిస్ట్ అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి వారి వద్ద నుండి కూడా డాక్యుమెంట్స్ని
స్వాధీనం చేసుకొని వాటన్నిటినీ కూడా ఇప్పుడు సిట్ అనలైజ్ చేస్తుంది. సో ఆ నంబర్స్ దొరికినటువంటి వ్యక్తులను ఒక్కొక్కరిగా సిట్ విచారణకు పిలుస్తూ వాళ్ళ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ చేస్తుంది. ఈరోజు చాలా మంది జర్నలిస్టులు సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్స్ని కూడా ఇస్తున్నారు. రైట్ ప్రణీత్. ఇక 585లో ఫిఫ్త్ టాపిక్ చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ డెడ్ లైన్ విధించింది. 30 రోజుల్లో వార్డుల విభజన చేసి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలిచ్చింది. 2024 జనవరి 31న సర్పంచుల పదవీకాలం ముగియగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టులో పలువురు మాజీ సర్పంచ్లు 6 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వం, తెలంగాణ ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముందుగా వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాది సర్పంచుల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర అవుతున్నా ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. సర్పంచుల్ని తప్పించి పంచాయతీల బాధ్యతల్ని ప్రత్యేక అధికారులకి అప్పగించడంతో ప్రజల సమస్య పరిష్కారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు పిటిషనర్ల తరపు న్యాయవాది. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందని, దీనికి 1 నెల రోజులు గడువు అవసరమని కోరారు. అయితే గతంలో 25 రోజులు గడువు తీసుకుని ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ఎన్నికల సంఘం తరపు న్యాయవాది బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని, దానికి సంబంధించి 2 నెలల సమయం పడుతుందన్నారు. ముగ్గురు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ఎలెందర్ సిద్ధంగా ఉన్నారు. ఎలెందర్, మొత్తంగా 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. మరి దీనికి ప్రాసెస్ ఏ విధంగా ఉండనుంది? రైట్, ప్రస్తుతానికైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లైన్ అయితే క్లియర్ అయింది హైకోర్టు తీర్పుతో. ఎట్టకేలకు 3 నెలల లోపు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనేది హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పుడు అంతా కూడా ఎన్నికల సంఘం, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి బాధ్యత ఉంటుంది. మొదటగా రిజర్వేషన్ల అంశం ప్రక్రియను కంప్లీట్ చేసి ఎన్నికలకు ఓకే అని చెప్పి ఎన్నికల సంఘానికి ప్రభుత్వం చెప్తే వీళ్ళు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఆ రిజర్వేషన్ అంశం ప్రక్రియను క్లియర్ చేయడానికి, ఆ సమస్యను క్లియర్ చేయడానికి మాకు ఒక 30 రోజుల సమయం కావాలని చెప్పేసి ఇప్పటికే హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి ఎక్కడైతే పెండింగ్ ఉందో అక్కడ నుంచి త్వరితగతిన రిజర్వేషన్ల అంశాన్ని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పనులు స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నికలకు క్లియర్ చేసిన తర్వాత ఎన్నికల సంఘానికి మేము ఆమోదం తెలుపుతున్నాము ఎన్నికలకు సంబంధించి అని చెప్పి ఎన్నికల సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఆ అంశాన్ని ఏదైతే ఓటర్ల ప్రక్రియ అంటే ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను తుది జాబితా రెడీ చేయడం కావచ్చు, ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళని నియమించుకోవడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం లాంటి ప్రక్రియతో పాటుగా మిగతా బ్యాలెట్, అదేవిధంగా పోలింగ్ స్టేషన్లు, పోలింగ్ బూత్లు, అన్ని అంశాలకు సంబంధించి కూడా ప్రక్రియ ప్రారంభించడానికి, మాకు క్లియర్ చేయడానికి కూడా ఒక 60 రోజుల సమయం పడుతుందని చెప్పేసి ఎన్నికల సంఘం చెప్తుంది. అంటే ఓవరాల్గా 90 రోజుల సమయంలో ఈ పనంతా కూడా కంప్లీట్ అవ్వాలని హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం రిజర్వేషన్ అంశాన్ని క్లియర్ చేస్తే వెంటనే మేము సిద్ధంగానే ఉన్నాము, ఆ ప్రక్రియ కంప్లీట్ చేస్తే మేము ఎన్నికలు అనౌన్స్ చేస్తామనేది ఎన్నికల సంఘం చెప్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎన్నికల సంఘం దగ్గరే ఇప్పుడు అంతా పెండింగ్గా ఉంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోనే గ్రామాల్లో మొత్తం కూడా ఒక ఎన్నికల హడావిడి అయితే ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. సో మొదటగా ప్రభుత్వం ఈ అంశాన్ని క్లియర్ చేసిన తర్వాత మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కొంచెం సమాచారం అందుతుంది. అదేవిధంగా ఓవరాల్గా ఈ అంశం పైన ఈ 30 రోజుల సమయం రిజర్వేషన్ పైన ఓవరాల్గా ఒక సమయం సరిపోకపోతే మరోసారి అప్పీల్కి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. సో చూడాలి ఎంత త్వరితగతిన రిజర్వేషన్ అంశాన్ని ప్రభుత్వం క్లియర్ చేస్తుంది అనే అంశాలకు సంబంధించి వేచి చూడాల్సిన అవసరంగా చూడాలి. థ్యాంక్ యూ ఎలెందర్.